హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కోటి జన్మల పుణ్య ఫలాన్ని కలిగించే శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క గిరి ప్రదక్షిణనైతే చూడబోతున్నాము. ఈ వీడియోని నాకు అందించినటువంటి మా అక్క వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అనేది తెలియజేస్తున్నాను. మరి స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణను చూసేద్దామా? మరి మీరు నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈ గిరి ప్రదక్షిణను చూస్తేనే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఎందుకంటే కార్తీక మాసం ప్రారంభంలో, అందున స్వాతి నక్షత్రంలో స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కదా స్వాతి నక్షత్రం. ఆ జన్మ నక్షత్ర సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో బుధవారం గిరి ప్రదక్షిణ అనేది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేశారు. ఈ గిరి ప్రదక్షిణని చూసినా కూడా కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. కార్తీక మాసం శివకేశవులకు అభేదంగా ఉన్నటువంటి ఈ మాసంలో స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణం అనేది పుణ్యఫలాన్ని కలిగిస్తుంది. మరి అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందామా? మరి ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుంది మరియు ముక్తి ప్రాపిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి, మోక్షం లభిస్తుంది. మరియు ఈ ఆచారాన్ని భక్తులు పవిత్రమైన గిరుల చుట్టూ తిరుగుతూ సవ్య దిశలో తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ ద్వారా పునర్జన్మ నుంచి విముక్తి లభించి స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రదక్షిణ కూడా సవ్య దిశలో కుడివైపు నుండి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణ మన యాదగిరి గుట్టలోనే కాకుండా సింహాచలం, అరుణాచలం వంటి క్షేత్రాలలో కూడా చేస్తుంటారు. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట యొక్క స్థల పురాణాన్ని కూడా తెలుసుకుందాము. ఇక్కడ ఋష్యశృంగుని కుమారుడైనటువంటి యాదవ మహర్షి తపస్సు చేశారు. ఆయన కోరిక మేరకు నృసింహస్వామి వారు 5 రూపాలలో, అంటే జ్వాలా నృసింహస్వామి వారిగా, యోగానంద నృసింహస్వామి వారిగా, ఉగ్ర నృసింహస్వామి వారిగా, గండబేరుండ నృసింహస్వామి గారిగా మరియు లక్ష్మీ నృసింహస్వామి వారిగా దర్శనమిచ్చారు. ఆయన అభ్యర్థన మేరకే స్వామివారు ఇక్కడ కొండపై వెలిశారనేది స్కాంద పురాణ ఇతిహాసం. ఈ కొండపైనే ఉంటూ భక్తులను అనుగ్రహించమని యాద మహర్షి యొక్క అభ్యర్థన మేరకు స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు. ఆ కారణంగానే ఈ క్షేత్రం పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతోంది. యోగానంద నరసింహస్వామి వారు అర్చామూర్తిగా దర్శనమిస్తూ కొండపై పూజలు అందుకుంటూ ఉంటారు. కృతయుగంలో ఇక్కడ ఆవిర్భవించిన స్వామివారు దేవతలతో, మహర్షులతోటి పూజలు అందుకున్నారు. ఆ తరువాత అంతర్హితంగా ఉండిపోయారు. కలియుగంలో కొంతకాలం గడిచిన తరువాత ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తురాలి కలలో స్వామివారు కనిపించి ఈ గుట్టపై తాను కొలువై ఉన్నట్లుగా ఆనవాళ్ళనేవి చెప్పారు. గ్రామ పెద్దలను వెంట పెట్టుకు వెళ్ళిన ఆమెకి స్వామివారి యొక్క మూర్తులు దర్శనమిచ్చాయి. అప్పటి నుండి నిత్య పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వస్తోంది. యాద మహర్షి ఇక్కడ ఉగ్ర నృసింహస్వామిగా కూడా దర్శనం ఇవ్వటం వల్ల
మహర్షికి ఇక్కడ దర్శనం ఇవ్వటం వల్ల స్వామి యొక్క ప్రభావం ఇక్కడ కనిపిస్తూనే ఉంటుందని అంటారు. దుష్ట శక్తులచే పీడింపబడుతున్నవారు, దుష్ట ప్రయోగాల వల్ల బాధింపబడుతున్నవారు ఈ క్షేత్రంలోనే అడుగు పెట్టడం వల్ల వాటి నుండి విముక్తి పొందుతారని భక్తులు అనుభవపూర్వకంగా చెప్తుంటారు. ఇక ఈ క్షేత్ర దర్శనం వల్ల సమస్త పాపాలు పటాపంచలైపోతాయని నమ్ముతారు. మానసికంగా శారీరకంగా వ్యాధులతో బాధపడుతున్నవారు ఇక్కడ నిద్ర చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని చెప్తారు. నృసింహ జయంతితో పాటు ఇతర వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు సేవలు జరుగుతుంటాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ అనేది నిర్వహిస్తుంటున్నారు. ఈ మధ్యకాలంలో క్షేత్రాన్ని మరింత సుందరంగా మరిన్ని వసతి సౌకర్యాలతో తీర్చిదిద్దడం వల్ల భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకుంటున్నారు. యాద మహర్షికి ఇక్కడ హనుమంతుల వారి దర్శనం కూడా అయిందని చెప్తారు. ఆ స్వామియే ఇక్కడ క్షేత్ర పాలకుడు. అంత భాగ్యం మాకు ఎందుకు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మా అక్క వాళ్ళందరూ స్వామివారిని దర్శించుకొని మా అందరికీ ఆ వీడియోని అందించి గిరి ప్రదక్షిణ యొక్క విశేషాలను అయితే మాకు తెలియజేశారు. ఈ వీడియోని నాకు అందించినటువంటి మా అక్క వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తున్నాను. వీళ్ళంతా దర్శనం చేసుకున్న తర్వాత అందరు భక్తులు ఇక్కడ పులిహోరలు కొనుక్కొని మంచిగా కూర్చొని తింటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.